హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాటి ఈ వీడియోలో తెలంగాణలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న లేదా చదివిన విద్యార్థుల కోసం తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ టీజీఆర్జేసీ విద్యా మండలి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తులు ప్రారంభించింది. దీనికోసం అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి. సో మొదటగా మీ ఫోన్ లో లేదా పీసీలో బ్రౌజర్ ని ఓపెన్ చేసి టీజీఆర్జేసీ సెట్ 2026 అని టైప్ చేసే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో సైట్ ఓపెన్ అయ్యాక మెయిన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లై చేయడానికి మొదటగా ఆన్లైన్ లో అప్లికేషన్ ఫీ 200 పే చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ లో 2 ఆప్షన్ చూపిస్తుంది. ఒకటి బాయ్స్ కోసం అయితే సపరేట్ గా ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి, లేదా గర్ల్స్ అయితే సపరేట్ గా సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను బాయ్స్ కోసం అప్లై చేస్తున్నాను కాబట్టి టీజీఆర్జేసీ ని సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత కింద ఎస్ఎస్సి ప్రకారం మీ కంప్లీట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత కింద జెండర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద రిజర్వేషన్ కేటగిరీలో మీ క్యాస్ట్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద ఎస్ఎస్సి ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి, తర్వాత కింద మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి కింద ప్రెసెంట్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీరు తెలంగాణకి చెందిన వారైతే ఎస్, లేదా అదర్ స్టేట్ వారైతే నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఎస్ఎస్సి కి సంబంధించిన చిన్న కండిషన్ ఉంటుంది. ఇందులో మీరు ప్రెసెంట్ గానీ లేదా ఇది వరకు గానీ ఎస్ఎస్సి లో కేవలం ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయితేనే ఇది వర్తిస్తుంది. ఒకవేళ సప్లిమెంటరీ రాసి పాస్ అయిన వారు ఉంటే ఇందులో ఎలిజిబుల్ కాదని ఉంటుంది. అలాగే కింద క్యాస్ట్ ని బట్టి మరో కండిషన్ ఉంటుంది. ఇందులో ఒకవేళ మీ క్యాస్ట్ ఓసీ అయితే ఎస్ఎస్సి లో మినిమం జీపీఏ 10/6 పాయింట్స్ లేదా 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ లేదా మైనార్టీ అయితే మినిమం జీపీఏ 5 పాయింట్స్ లేదా 50% మార్క్స్ తో పాస్ అయి ఉండాలి. అదే విధంగా 10th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో అన్ని క్యాస్ట్ వాళ్ళు కలిపి మినిమం 40% మార్క్స్ వచ్చి ఉండాలి. చెక్ చేసుకొని అప్లై చేయాలంటే ఎస్ చేయండి. తర్వాత కింద అన్ని క్యాస్ట్లకి కలిపి 200 రూపీస్ అప్లికేషన్ ఫీ చూపిస్తుంది. ఆన్లైన్ లో పే చేయడానికి కింద క్యాప్చా ఎంటర్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఫైనల్ గా ఒకసారి అప్లికేషన్ ప్రివ్యూ చూపిస్తుంది. డీటెయిల్స్ చెక్ చేసుకొని కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ గేట్వేలో కార్డ్ లేదా యూపీఐ ని సెలెక్ట్ చేస్తే కింద క్యూఆర్ చూపిస్తుంది. షో సెలెక్ట్ చేసి పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మెసేజ్ వచ్చి కింద జర్నల్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత దీన్ని క్లోజ్ చేసి మెయిన్ విండోలో కింద ఆన్లైన్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో ఇందాక నోట్ చేసుకున్న జనరల్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి కింద మీరు పే చేసిన ఫీ తాలూకు డేట్ అండ్ కింద స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద స్టూడెంట్ పాస్పోర్ట్ ఫోటో అండ్ కింద ఎంటీ పేపర్ పై సైన్ చేసి స్క్రీన్ పై చూపించిన విధంగా అటెస్ట్ చేసి బిలో 50 KB లోపు క్రాప్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత కింద కండిషన్స్ ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో స్టూడెంట్ సర్నేమ్ అంటే ఇంటి పేరు ఎంటర్ చేయండి. తర్వాత కింద యాజ్ పర్ ఎస్ఎస్సి హాల్ టికెట్ స్టూడెంట్ ఫాదర్ అండ్ మదర్ నేమ్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద ప్రెసెంట్ కంప్లీట్ అడ్రస్ ఎంటర్ చేసి కింద డిస్ట్రిక్ట్ అండ్ మండల్ అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత కింద మెయిల్ ఐడి ఆప్షనల్ వదిలేయండి. తర్వాత కింద మీరు అనాథ అయితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఎస్ఎస్సి లో మీ మీడియం ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఇంటర్ లో మీరు చదవబోయే 3 గ్రూప్ చూపిస్తుంది. ఇందులో ఎంపీసీ, బైపీసీ అండ్ ఎంఈసీ కావాల్సింది సెలెక్ట్ చేయండి. తర్వాత కింద నేటివ్ డిస్ట్రిక్ట్ ప్రూఫ్ కోసం ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివిన చదువులో కనీసం 4 ఇయర్స్ ఒకే డిస్ట్రిక్ట్ లో చదివి ఉండాలి. తర్వాత కింద స్పోర్ట్స్ లో ఉంటే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీ పేరెంట్స్ ఆర్మీలో జాబ్ చేస్తున్న వారైతే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఫిజికల్లీ డిజేబుల్ అయితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి మీకు కన్వీనియంట్ గా దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కాలేజ్ ప్రిఫరెన్స్ లో ఇందుకు సంబంధించిన నియరెస్ట్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ చూపిస్తుంది. ఇక్కడ స్టేట్ వైజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని సెలెక్ట్ చేసుకొని కింద ఆర్డర్ వైజ్ మీకు కావాల్సిన కాలేజ్ ని ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకొని పక్కన రైట్ ఆరో సెలెక్ట్ చేస్తే కాలేజెస్ సెలెక్ట్ అవుతాయి. తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ సెలెక్ట్ చేస్తే అప్లికేషన్ ప్రివ్యూ చూపిస్తుంది. ఒకసారి కంప్లీట్ గా వెరిఫై చేసుకొని అన్ని కరెక్ట్ గా ఉంటే కింద సబ్మిట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రింట్ చూపిస్తుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అంతే. సో మన నెక్స్ట్ వీడియో ఎగ్జామ్ సిలబస్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.